ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మాత్రే నమః. ఆ మహాలక్ష్మి అనుగ్రహం ఉన్నట్లయితే సమస్తం కూడా మనకు ఉన్నట్టే. ఆ మహాలక్ష్మి శ్లోకం వినండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवत् ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यं कुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियं मातर्नमामि कमले कमलायताक्षी श्रीविष्णुत्कमलवासिनी कमलकोमलगर्भगौरी लक्ष्मी प्रसीद सततं नमतां शरण्ये. లక్ష్మీదేవి ఆ తల్లి సర్వ జగత్తుకు లక్ష్మీ స్వరూపం. ప్రతి దానిలో ఆ తల్లి ఉంటుంది. లక్ష్మి అంటే కేవలము ధనము బంగారమే కాదు, సమస్త ప్రపంచం కూడా అమ్మ స్వరూపమే. చాలామందికి డబ్బు పట్ల వ్యామోహం లేకపోవచ్చు. అదేవిధముగా ప్రపంచంలో జీవించాలంటే డబ్బుతో ఖచ్చితంగా పని ఉంటుంది. ఆ డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి తన అనుగ్రహంని ఉండాలి. ఆ తల్లిని భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో కనుక మనం ఆచరిస్తే, పూజిస్తే తప్పనిసరిగా ఆ తల్లి మనకు మేలు చేస్తుంది. తామర పూలు లక్ష్మీదేవి సముద్ర మథనంలో ఆవిర్భవించింది కనుక ఆమె నీటికి సంబంధించి శంఖము, గవ్వలు, తామర గింజలతో పూజిస్తే మంచిదని శాస్త్రం. సో లక్ష్మీదేవి తల్లి సముద్ర మథనములో ఆవిర్భవించింది కనుక ఆమెను నీటికి సంబంధించి శంఖము, గవ్వలతో, తామర గింజలతో పూజిస్తే మంచిదని శాస్త్రం. లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాలు పోషిస్తున్నాయి. అదేవిధముగా ఆమె తల్లికి నేతితో చేసిన దీపాలు కూడా చాలా ఇష్టం. అదేవిధంగా శ్రీ సూక్తాన్ని ఖచ్చితంగా మనం స్తుతిస్తూ సాగే ఈ సూత్రం, ఆ లక్ష్మీదేవిని స్తుతిస్తూ సాగే ఈ సూత్రం చాలా పవిత్రమైంది. వీటి మూలాలు ఋగ్వేదంలో ఉన్నాయి. ఇది కూడా మనం ప్రతిరోజు కనుక చదువుతున్నట్లయితే ఆ తల్లి మన పక్కనే ఉంటుంది. సో లక్ష్మీదేవిని మనకు ప్రతిరోజు ఆ అమ్మ మనం సేవిస్తూ పూజిస్తున్నట్లయితే మనసులో ఉండే కోరిక బలపడుతుంది. అన్ని రకాల దోషాలు కూడా విముక్తి చెందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమో లక్ష్మీనారాయణ. జై.